హాయ్ అండి, అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? తిన్నారా? ఇది చింతపండు పులిహోర అండి. చింతపండు పులిహోర నేను ఇది ఇంటికాడ నుంచి తెచ్చానండి. ఇది చూడండి, ఇంట్లో నుంచి ఇండియా నుంచి తెచ్చింది ఇది. అంటే ఇలాగా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మేము అప్పుడప్పుడు తినవచ్చండి, వేసుకొని ఒక పచ్చడిలాగా. దీంట్లో అన్ని పప్పులు అవన్నీ వేస్తున్నాను. చూడండి, కరివేపాకు. ఇది ప్రిపేరింగ్ ఒకసారి నేను వీడియో పెడతానండి. ఆ ప్రిపేరింగ్ది లేదు. కరివేపాకు, పప్పులు అన్నీ చూడండి వేస్తున్నాను. అంటే తాలింపు అలాంటి. సూపర్ అండి. అది కలుపుతాం అంటే నా నోట్లో వాటర్ వస్తుంది, నా నోట్లో నీరు ఊరుతున్నాయి. పులుపు కదా, చింతపండు కదా, అందువల్ల. చూడండి ఎలా ఉందండి. ఎమ్మి 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 తినేస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, సూపర్ 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 సూపర్. చూడండి, దాంట్లో బాగా అలా స్పూన్ కలపడం కాలేదు, అందువల్ల ప్లేట్లో వేసాను. చూడండి, హాయ్ అండి, అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చింతపండు పులిహోర అండి. చింతపండు పులిహోర ఎంతమందికి ఇష్టం? దీనికి కాంబినేషన్ ఏం బాగుంటుంది? మీకు ఏం నచ్చుతుంది కాంబినేషన్? నాకైతే ఇది నచ్చుతుందండి. లేకపోతే ఆమ్లెట్, గుడ్డు ఆమ్లెట్ బాగుంటుంది. నాకైతే ఇది సూపర్ నచ్చుతుంది. నాకు ఇది సూపర్ ఇష్టం. నాకు ఇలా తినాలంటే పులిహోరలో. చూడండి, పులిహోరలో ఎలా ఉన్నది, సూపర్గా ఉన్నది. చూడండి, ఆ టేస్టే వేరు. చింతపండు పులిహోర అండి. మా సబ్స్క్రైబర్ వాళ్ళు ఒకరు అడిగారు పులిహోర చేయొచ్చు కదా అని. అందువల్ల వాళ్ళ కోసం, నా సబ్స్క్రైబర్ వాళ్ళ కోసం పులిహోర చేశాను. ఆ మసాలా కూడా ఇంటికాడ తయారు చేసుకొని వచ్చాను నేను. చింతపండు పులిహోర. దీని కాంబినేషన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి, కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకే అండి, బాయ్.